జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ ఏం లేదు. అంతా కూడా ప్రతి దాంట్లో ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ మీటింగ్ పెట్టినా కూడా వ్యక్తిగతంగా వెళ్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. దీన్ని ఎలా చూస్తారంటే టాపిక్ డైవర్షన్ కోసం అంటారా? నిజమే. ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా డైవర్షన్. అసలు ఈ పార్టీ అంటేనే టీడీపీ అంటేనే డైవర్షన్ పార్టీ. ఇది తోడు దొంగల పార్టీ. టీడీపీ తోడు దొంగల పార్టీ. ఇదేదో చేతగాని కూడా దీని గురించి మాట్లాడతారంటారే, అలా చేతగాక ఇలా ప్రతిసారి పదే 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 అబద్ధాన్ని నిజం చేసే విధంగా కంకణం కట్టుకొని ఆ దుష్ట చతుష్టయ విధంగా ఆ మీడియా ఆయనకునే ఛానళ్ళు వాటి ద్వారా ప్రజలు రుద్దుకుంటూ అబద్ధం నిజం చేసే విధంగా చేసుకుంటా పోతూ జగనన్న గారు ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. ఈయన సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, ఏమాత్రం లేవు, అన్ని గాలికి ఎగరేసేసాడు. ఎన్నెన్నో డెవలప్మెంట్ ఎన్నెన్నో తీసుకొస్తున్నాడు. మొత్తం కేవలం నేను చెప్పాలంటే నెంబర్ 1 చోరీ బాబు గారు అని చెప్పొచ్చు. నారా చంద్రబాబు గారు అయిన పేరు నెంబర్ 1 చోరీ బాబు. ఎందుకంటే ఆనాడు రామారావు గారికి వెన్ను పొడిసి పార్టీని చోరీ చేసేసినాడు. ఆ తర్వాత ఈవీఎంలు పెద్దలు కేంద్రంతో పొత్తు పెట్టుకొని ఈవీఎంలు అడ్డు పెట్టుకొని ఓట్లు చోరీ చేసినాడు. జగనన్న ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చుకుంటూ పేర్లు చోరీ చేసినాడు. జగనన్న తీసుకొచ్చి ఎన్నెన్నో అభివృద్ధులు ఆయన చెప్పుకుంటా పోతే తెల్లారదాకా చెప్పుకోవచ్చు. ఆయన అభివృద్ధులు అమ్మఒడి అంట, నాడు నేడు అంట, స్కూల్స్ అంట, సచివాలయం అంట, రైతు భరోసా కేంద్రం అంటే ఎన్నో చెప్పుకుంటా పోతే చాలా లెక్కలు ఎన్నో ఉన్నాయి. ప్రతి వాటికి రంగులు మార్చుకోవడం, పేర్లు మార్చుకోవడం, ఈయనే ప్రవేశపెట్టి మళ్ళీ శంకుస్థాపనలు, మళ్ళీ వాటి మళ్ళీ మేమే ఓపెన్ చేసాం, మేమే కనిపెట్టేసాం, వాటి దగ్గర ఫోటోలు దిగటం. ఈ విధంగా చేసుకుంటూ పోతే ప్రజలు ఆయనకి మంచి పేరు ఉంది కాబట్టి దాన్ని ఎట్లా చెడగొట్టాలా? 40 ఏళ్ళ చరిత్ర ఆయనకి, 40 ఏళ్ళ చరిత్ర. అదే అబద్ధాలు, అదే మోసాలు, అదే కుళ్ళు కుతంత్రాలు, కుట్రలు, ఇతరుల మీద పెట్టి సాడీలు చెప్పుకోవడం. కానీ జగనన్న కేవలం ఒక్కసారి పరిపాలించిన దానికి ప్రజల ఇంత మన్నన, ఇంత పేరు, ఇంత గొప్ప ఆదరణ రావడం వల్ల ఏమి చేతగాక అబద్ధాలు మోసాలు చేస్తూ ఎప్పుడు ఆయన మీద పడి ఏడుస్తూనే ఉంటాడు. 40 సంవత్సరాల ఇండస్ట్రీలో చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్ చేశాడు. హైదరాబాద్ డెవలప్ చేశాడు కదా, రింగ్ రోడ్డు, ఎయిర్పోర్ట్, ఇవన్నీ ఆయనే కదా. ఐటీని తీసుకొచ్చింది కూడా ఆయనే కదా. ఆయన డెవలప్ చేశారని చెప్తున్నాడంటే ఆయన కంటే ముందు సీనియర్ నాయకులు నాదెండ్ల భాస్కర్ మన చనిపోయినారు. ఆయనే అన్నాడు ఈయన రైల్వే స్టేషన్లో జోబులు కొట్టేసి దొంగ అని. అదేవిధంగా కేసీఆర్ కూడా అన్నారు. ఎప్పుడు ఈయన అబద్ధాలు చెప్పుకోవడమే. ఆయన ఎవరు సైబర్ టవర్ తయారు చేసింది, రింగ్ రోడ్ ఎవరు వేసింది అని కేసీఆర్ గారు కూడా చెప్పుకొని వచ్చారు. ఈ విధంగా ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు, ఆయనకంటే ముందు పనిచేసిన వాళ్ళు ఏం చేశాడని తప్పుడు ప్రచారాలే తప్ప నిజం ఉండదని చెప్పి సాక్షాత్తు నిలువెత్తు ఆధారాలతో సహా చూపిస్తూనే ఉన్నారు. ఇందుని బట్టి చెప్పాలంటే చంద్రబాబు చేసింది శూన్యం, అంతా అబద్ధం, మోసం.